కులం చూసో, ప్రాంతం చూసో, మతం చూసో ఓట్లేసే వాళ్ళు కాదురా ఈ బెజవాడ ప్రజలు. ఈ శివారెడ్డి భారీ మెజారిటీతో ఎలా గెలుపొందాడంటే అది ఈ బెజవాడకి ప్రజలకి శివారెడ్డి మీద ఉన్న భయం వల్ల గెలిచాను. తూర్పున గుణదల మహాపర్వతం, పశ్చిమాన ఇల్దకీలాద్రి పర్వతం, కృష్ణా బుడమేరు లాంటి గొప్ప నదులు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద నగరంగా పిలువబడే ఈ బెజవాడకి రాజుని ఈ బెజవాడ నగర నడిబొట్టులో కూర్చుని నగర నలుమూలల్లో ఎక్కడ ఏం జరగాలో నా కంటి చూపుతో శాసించగల చండ శాసనుడు ఈ శివారెడ్డి. సోమశూల అగ్నిలోషనుడు, శూల బాణ భుజంగ భూషణుడు, కరళాన్ని కంఠంలో దాచుకున్న పరమ శివ భక్తుడు ఈ శివారెడ్డి. ఆ శివుడు విషాన్ని కంఠంలో దాచుకుంటే ఈ శివుడు కుళ్ళుని, కుతంత్రాన్ని, అన్యాయాన్ని, అక్రమాన్ని ఇలా అణువణువు ఆవహించుకున్నాడు. రే స్టీఫెన్ రాబర్ట్, స్టీఫెన్ రాబర్ట్స్, రేపు జరగబోయే మన ప్రమాణ స్వీకారానికి వచ్చే అతిరథ మహారథులందరికీ మందు, విందు, పందు ఏది కావాలో ఏర్పాట్లు చేయండి రా. సరేనయ్యా, మీ ఆజ్ఞ. శివారెడ్డి అనే నేను భారత రాజ్యాంగ